సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త యూరియా బుకింగ్ అప్లికేషన్లో చాలామంది యూరియా అయితే బుకింగ్ అవ్వటం లేదనమాట. సో ఎందుకు బుక్ అవ్వటం లేదు, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు సో మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేసుకుంటేనే మీకు ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ అప్లికేషన్లో యూరియా బుకింగ్ అయితే అవుతుందన్నమాట. సో అంతవరకు అయితే ఎవరైనా సో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకు యూరియా బుకింగ్ అయితే అవ్వటం లేదు. సో మీ యొక్క ఆధార్ కార్డ్ అన్వెరిఫైడ్ నో ల్యాండ్ డీటెయిల్స్ ఫౌండ్ అని చూపిస్తుంది ఆ యాప్లో. సో నేను ఆల్రెడీ చేసి చూశాను. దాని తర్వాత మీ సేవా సెంటర్కి వెళ్ళేసి సో అక్కడ 50 లేదా 100 రూపీస్ తీసుకుంటున్నారు ఛార్జెస్ అయితే. సో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దాని తర్వాత 1 or 2 డేస్లో అది అప్రూవ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో మీరు యూరియా బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి, వాటికి సంబంధించి సో మనము రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అప్రూవ్ అయిందా లేదా మన మొబైల్లో ఎలా చూడాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఈ వీడియోని మీ రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు అగ్రి స్టాక్ అని ఈ విధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ అనమాట. అగ్రి స్టాక్ దానిపైన ట్యాప్ చేయండి. ఇందులో మనకు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒడిస్సా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, యూపీ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు. ఈ విధంగా మనకు కంప్లీట్గా అయితే ఇందులో ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్రాలకు సంబంధించి. అయితే ఇక్కడ మనము సో మీరు దేనిపైన ట్యాప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ ఉంది, అలాగే ఇక్కడ ఛత్తీస్గఢ్ రిజిస్ట్రీ ఉంది, ఫార్మర్ రిజిస్ట్రీ అగ్రి స్టాక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను ఈ విధంగా. సో మీరు ఏపీ వాళ్ళది ఏపీ, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అగ్రి స్టాక్ అని టైప్ చేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకైతే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇది ఒక మన గోడౌన్ లాంటి పోర్టల్ అనమాట. సో ఇందులో మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే సో మనకు సో కంప్లీట్గా సో ఇందులో నుంచి మీరు యూరియా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ మనకు ఏ సొసైటీలో యూరియా ఉన్నది, ఏ షాప్లో యూరియా ఉన్నది అనేది మనకు కంప్లీట్ తర్వాత మన గవర్నమెంట్ తెచ్చినటువంటి అప్లికేషన్లో మీరు చూసుకోవచ్చు అనమాట. అంతకంటే ముందు ఈ యాప్లో మీరు ఈ వెబ్సైట్లో అగ్రి స్టాక్ అనే వెబ్సైట్లో సో అగ్రి స్టాక్ అంటే అగ్రికల్చర్ అంటే రైతులకు సంబంధించిన స్టాక్ నిల్వ ఏ గోదాంలో ఉంది, ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవడానికి ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి 100% అందరూ చేయించుకోవాలి. లేకపోతే మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి పథకాలు ఏవి వర్తించవు. అన్ని పథకాలు మీకు రావాలనుకుంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది 100% చేయించుకోవాలి. సో యూరియా బుకింగ్ చేయాలంటే కూడా ఈ ఐడి అనేది 100% అనమాట. సో మీరు చేయించుకోకపోతే మీకైతే యూరియా బుకింగ్ అవ్వటం లేదు. సో ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. సో మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు, బట్ దానికి ఒక సపరేట్ లాగిన్ ఐడి అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. అది ఓన్లీ మీ సేవ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మన మొబైల్లో మనం చేయలేము. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫార్మర్ అని అఫీషియల్ ఉంటుంది ఇక్కడ, అలాగే ఇక్కడ ఫార్మర్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఫార్మర్ పైన వన్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ ఉంటుంది అనమాట. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మనకు నెక్స్ట్ డీటెయిల్స్ వస్తాయి. మనం ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మనకి ఏవి రాదు, పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. అయితే ఇది మీ సేవ వాళ్ళకే పర్మిషన్ ఉంది కాబట్టి, వాళ్ళకి అథారిటీ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి లాగిన్ ఐడి అకౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే చేస్తారు. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ వస్తుంది అనమాట. అది మనకు అథారిటీ లేదు కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. దాని తర్వాత మీరు మీ సేవలో ఈ విధంగా కంప్లీట్గా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకున్న తర్వాత ఈ అగ్రి స్టాక్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు పైన లాగిన్ విత్ సిఎస్సి ఉంటుంది, చెక్ ఇక మనకు కేసీసీ స్టేటస్ ఉంటుంది, వ్యూ ఫార్మర్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ అలాగే చూసుకుంటే చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి, ఫార్మర్ ఐడి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది సో అప్రూవ్లో ఉందా, అప్రూవ్ అయిపోయిందా లేదా అనేది మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది, అలాగే మీకు సంబంధించి ఇక్కడ అప్రూవ్డ్ అయిందా లేదా అనే స్టేటస్ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ అప్రూవల్ స్టేటస్ అనమాట. ఇక్కడ అప్రూవల్ డేట్ అండ్ రిజెక్షన్ రావడం జరిగింది చూసుకోవచ్చు. సో ఇక్కడ అప్రూవల్ స్టేటస్ అయితే నాకు అప్రూవ్ అయిపోయింది. ఒకవేళ అప్రూవ్ లేకపోతే ఇక్కడ మీకు పెండింగ్ అని చూపిస్తుంది, అప్రూవ్డ్ పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ అప్రూవ్ అయిపోతే మీకు అప్రూవల్ స్టేటస్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అప్రూవల్ అని చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూపిస్తే మీకు వెంటనే మీరు కొత్త యాప్లో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఈ విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకోండి మీ సేవలో. దాని తర్వాత ఈ పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఎలాగైతే చూశానో అలా మీరు చూసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అప్రూవ్ అయిందా లేదా. ఇది చూసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఓన్లీ 2 డేసే టైం పడుతుంది. 2 డేస్లో అప్రూవ్ అయిపోయింది. నేను జస్ట్ 2 డేస్ బిఫోర్ చేయించాను, ఇది అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను యూరియా బుకింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో మీకు యూరియా ఏ విధంగా బుక్ చేయాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫార్మర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ అనే అప్లికేషన్ ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి వన్స్ విధంగా ఓపెన్ చేయండి. ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఇంకా ట్యాప్ చేస్తే మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. లొకేషన్ అడుగుతుంది, ఇంతకుముందు ఏదైనా పర్మిషన్ అడిగితే అలో చేసేయండి. దాని తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీని యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ మీ యొక్క స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. ఇక్కడ తెలంగాణ పైన అంటే ఏపీలో ఇంకా ఇది మనకు ఇంకా ఓపెన్ చేసిరో లేదో తెలియదు కాబట్టి ఏపీ వాళ్ళకు సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇంట్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు ఉన్నాయి కాబట్టి సో ఏపీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అదర్ స్టేట్ సంబంధించిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ అన్ని రాష్ట్రాల పేరు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఛత్తీస్గఢ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కాబట్టి సో ఏ రాష్ట్రానికి వాళ్ళైనా కంప్లీట్గా మీ నియర్ బై ఎక్కడ యూరియా ఉంది, ఏ షాప్లో ఉందని తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ లేదా ఇక్కడ ఫార్మర్ ఐడి, ఆల్రెడీ మీరు ఫార్మర్ ఐడి 11 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా. సో కానీ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ తోటి రాకపోతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి తోటి ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు సెండ్ ఓటీపీ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టిక్ మార్క్ ఒక బాక్స్ ఉంటుందన్నమాట, ఐ అగ్రీ అనే బాక్స్. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ ఐడెంటిటీ ఆప్షన్ ఉంటుంది, వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ విధంగా వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ విధంగా రాకుండా సో ఫస్ట్లోనే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత అక్కడ మీకు ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అన్వెరిఫైడ్ నో ల్యాండ్ డీటెయిల్ ఫౌండ్ అని వస్తే మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ మీ పేరు వస్తుంది. సో ఒకవేళ మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అప్రూవ్ అయితే ఈ అప్లికేషన్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత మీకు ఎన్ని బ్యాగ్స్ వస్తాయి ఏంది కదా అనేది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ వరి అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో మనం వరి కాబట్టి వరి పైన ట్యాప్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకు సో ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు అంటే బుక్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ యూరియా అనేది ఈ అప్లికేషన్ నుంచి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ ల్యాండ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు వచ్చిన సర్వే నెంబర్ చూపిస్తుంది. సర్వే నెంబర్ బాక్స్ పైన టిక్ మార్క్ చేయండి. దాని తర్వాత డన్ పైన ట్యాప్ చేయండి. డన్ పైన ట్యాప్ చేసి మనకి ఇక్కడ వరి అనే ఆప్షన్ వస్తుందన్నమాట. సర్చ్ ప్లాట్లో మనం వరి అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లై ఫర్ ఫర్టిలైజర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎన్ని బ్యాగ్స్ వస్తాయని చూపిస్తుంది. యూరియా బ్యాగ్స్ 2 బ్యాగ్స్ అయితే నాకు అవైలబుల్ ఉన్నాయి. అలా మనకు నైట్రోజన్ పొటాషియం సంబంధించి ఒక బ్యాగ్ అవైలబుల్ ఉంది. డిఏపి 2 బ్యాగులు ఉన్నాయి. అలాగే మనకు ఈ విధంగా సో మీకు ఏ అడుగు మందు కావచ్చు అలాగే మనకు ఏ బ్యాగ్స్ కావాలని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏది కావాలో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఎస్ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీకు రికమెండెడ్ జీపీఆర్ ఓన్లీ అలాగే రికమెండెడ్ జీపీఆర్ ప్లస్ అడిషనల్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు సెకండ్ వన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీకు ఎన్ని బ్యాగ్స్ వస్తాయి టోటల్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 6 బ్యాగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. సో మీకు 6 అయితే 6, 2 అయితే 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ వరి పైన ట్యాప్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన ట్యాప్ చేసి మీకు ఇక్కడ ఆల్ అంటే అన్ని సెలెక్ట్ అనేది చేయాలి మనం ముందుగా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ ప్రోడక్ట్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి సో ఇక్కడ ట్యాప్ చేసి మనకు సో ఇక్కడ 40 kgs 45 kgs అని వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం 45 kgs అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన వన్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు.
సో ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకు ఏ షాప్లో అవైలబుల్ ఉందనేది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో మీ దగ్గరలో ఉన్నటువంటి మండల్ కావచ్చు, సో అక్కడ చూపిస్తుంది ఏ విలేజ్లో ఎన్నెన్ని బ్యాగ్స్ ఉన్నాయనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే మీకైతే యూరియా అనేది బుక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్లో మీరు సో చాలా ఈజీగా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఫర్టిలైజర్ యాప్ మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. దాని తర్వాత ఈ యాప్లో యూరియా బుకింగ్ అవుతుంది. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.